ట్రస్ట్ మీ, మీరు కనుక చాక్లెట్ మఫిన్స్ కానీ చాక్లెట్స్ కానీ మీ పీరియడ్స్ టైంలో తింటే 100% మీ మూడ్ స్వింగ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఎందుకు కంట్రోల్ అవుతాయో వీడియో ఎండింగ్లో మీకే చెప్తాను. పార్టీ లేదా పుష్ప? సైలెంట్గా ఉండు, ఇలాంటివన్నీ చూసి చూడనట్టు వదిలేయాలి. హలో మిత్రమా, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తున్నా. ఇవాళ ఫస్ట్ టైం నా ఛానల్లో ఫుల్ వ్లాగ్ పోస్ట్ చేయబోతున్నాను అనమాట. ఇవాళ నేను కాస్ట్కోకి వచ్చాను. అసలు కాస్ట్కో అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను. బేసిక్గా లండన్లో ఉన్న వాళ్ళందరికీ ఇది కామన్గా తెలిసిన విషయమే. మరి నా ప్రియమైన ఇండియన్ మిత్రులందరికీ చెప్పాలంటే, మనకి హైదరాబాద్లో మెట్రో ఎలా ఉంటుందో కాస్ట్కో కూడా అలాంటిది అనమాట. చాలా పెద్ద బిల్డింగ్ ఉంటుంది. సో మనకి వెళ్ళగానే ఎంట్రన్స్లో ట్రాలీలు ఉంటాయి, తీసుకెళ్ళిపోవాల్సిందే, నచ్చింది తీసుకోవాల్సిందే. అండ్ కాస్ట్కోకి వెళ్ళాలంటే ఆ కాస్ట్కో కార్డు ఉన్న మెంబర్ మనతో పాటు ఉండాలి. ఒక్క కార్డుతో ఇద్దరిని మాత్రమే అలో చేస్తారు. పొర్రపాటున వేరే వాళ్ళ కార్డు తీసుకొని మనం వెళ్ళిపోయామనుకో, వాళ్ళ కార్డు కూడా బ్లాక్ చేసేస్తారు. ఏదైనా బిజినెస్ ఉంటే కాస్ట్కో కార్డ్ ఈజీగా వస్తుంది, మనం కూడా తీసుకోవచ్చు. కానీ ఇయర్లీ మెంబర్షిప్కి కొంచెం ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఎంట్రీలో వెళ్ళగానే ఇలా మొక్కలు కనిపించాయి. బేసిక్గా నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. ఇది చిట్టి చిట్టి ఆరెంజ్ చెట్టు అనమాట. చూడ్డానికి అందంగానే ఉంటుంది, కాయలే తినడానికి పుల్లగా ఉంటాయి. అసలు నోట్లో కూడా షోకి మాత్రం పెట్టుకోవడానికి పనికొస్తుంది. ఇక్కడ చాలా పూల మొక్కలు ఉన్నాయి, కానీ తీసుకోవడానికి అంత అట్రాక్టివ్గా ఏమీ లేవు. ఎంతైనా మన ఇండియాలో పూచే బంతి, చామంతి, కనకాంబరం ఆ పూలే వేరబ్బా. ఫస్ట్ వెళ్ళగానే ఎంట్రన్స్లోనే చాలా ఫ్లవర్ బొకేస్ కనిపించాయి. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి. కానీ మీకు తెలిసిందేగా, ప్రైస్ కంపేర్ చేయడం మనకు అలవాటే. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో కాస్ట్కోతో కంపేర్ చేస్తే యాజ్డోలోనే ఫ్లవర్స్ కొంచెం చీప్గా అనిపించాయి. అండ్ ఇక్కడ అన్ని వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. బేసిక్గా ఇక్కడ ఏంటంటే, మనం ఇల్లు రెంట్కి తీసుకున్నప్పుడు మనకి వాషింగ్ మిషన్ కూడా ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం వీటి కోసం చెక్ చేయాల్సిన పని లేదు. సో ఈ సెక్షన్ని మనం స్కిప్ కొట్టేయచ్చు. బయటే పూలు ఉన్నాయి కదా, మళ్ళీ ఇక్కడ ఏంటా అని చూద్దామని దగ్గరికి వెళ్ళా. అక్కడికి వెళ్తే అవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. బేసిక్గా ఇక్కడ టెంపరేచర్స్ వల్ల 5 to 6 months మాత్రమే ఫ్లవర్స్ ఉంటాయి. మిగతా రోజులంతా చాలా చల్లగా ఉంటాయి, పూలు పూయో, మొక్కలు చచ్చిపోతాయి. అందుకోసమే ఇక్కడ వాళ్ళంతా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకొని ఏదో మురిసిపోతారు అట్లా, అంతే. వామ్మో, ఇక్కడ టీవీ చూసారా? ఏం లేదు, చాలా సింపుల్. 2 అంటే 2 లక్షలు. అందుకే మనకెందుకులే అని పక్కకి వెళ్ళిపోయా. ఎలక్ట్రానిక్సే కాదు, ఇక్కడ మీట్ కూడా దొరుకుతుంది. చికెన్, మటన్, ల్యామ్, బీఫ్, పోర్క్ అన్నీ దొరుకుతాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని షాప్స్లో డీర్ కూడా దొరుకుతుంది అనమాట. ఇలా పీసెస్గా ఇస్తారు. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి నచ్చిన పీసెస్ కట్ చేసుకొని వండుకోవడమే. బేసిక్గా ఇక్కడనే కాదు, యాజ్డా, లిడిల్, టెస్కో ఎక్కడ కొన్నా సరే అలాగే ఇస్తారు. అండ్ చికెన్ అయితే మనకి కోడి ఇస్తారు. మనమే ఇంటికి తీసుకొచ్చి నానా జిమ్నాస్టిక్స్ అన్నీ చేసి స్కిన్ తీసేసి పీసులు కట్ చేసి వండుకోవాలి. అంత చేసిన తర్వాత కర్రీ ఎలా తినబుద్ధి అవుతుంది చెప్పండి? కానీ తప్పదు, వేరే ఆప్షన్ లేదు, చేసుకోవాలంతే రేపటి కోసం. సర్లే, ఇవాళ వండుకునేది రేపు కూడా తింటాం. కానీ మాంసాహారం పెట్టిన చోట పళ్ళు, పలహారాలు, శాకాహారం పెట్టకపోతే చాలా బాగోదన్నమాట. అందుకోసమే ఆ పక్కనే ఉన్న ఫ్రూట్స్ కనిపించాయి. అక్కడికి వెళ్ళి చూడగానే వాటర్ మిలన్ కనిపించింది. చాలా పెద్ద సైజులో ఉంది. తీసుకోవాలనుకున్నాను కానీ ఒక్కదాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలా అని చెప్పేసి అక్కడే షాప్లో పెట్టేసి పక్కకి వెళ్ళిపోయాను అనమాట. సో ఫ్రూట్స్ కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. కానీ అందరూ నమ్మలేని ఒక భయంకరమైన నిజం ఏంటో తెలుసా? ఇలాంటి పెద్ద షాపులో వస్తే కన్ఫ్యూజన్లో ఎక్కువ తిరిగేసి మనం కొనాలనుకున్నవి కాకుండా ఏది పడితే అది కొంటాం. అలా వెళ్తుంటే స్నాక్స్ సెషన్ కనిపించింది. ఏంటబ్బా రౌండ్గా అరిసెల్లా ఉన్నాయని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూడగానే కుకీస్ అనమాట. అవి 3 different ఫ్లేవర్స్లో చాలా బాగున్నాయి. టీలో కాఫీలో ముంచుకొని తినే వాళ్ళకైతే చాలా బాగుంటాయి. మనలాంటి వాళ్ళకి ఇవి సెట్ అవ్వలే అని చెప్పేసి పక్కన పెట్టేశాను. కానీ ఎందుకో తినాలి అనిపించింది, అందుకే తీసేసుకున్నాను అనమాట. అసలు చెప్పాలంటే ఇవాళ నాకు స్పెసిఫిక్గా షాపింగ్ అని కూడా రాలేదు. నాకు తెలిసిన వాళ్ళు ఇండియా వెళ్తుంటే వాళ్ళు షాపింగ్ చేస్తున్నారంటే నేను కూడా వచ్చాను అనమాట తోడు. సో పనిలో పని మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అలా ఓ రౌండ్ వేస్తున్నాను కాస్ట్కో అంతా. ఏంటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇంకా సగం కూడా అవ్వలేదు. వావ్, అక్కడ నాకు ఫేవరెట్ చాక్లెట్ మఫిన్స్ కనిపించాయి అనమాట. బేసిక్గా నేను కేక్స్, మఫిన్స్ చాలా రేర్గా తింటాను. కానీ ట్రస్ట్ మీ, నా పీరియడ్స్ టైంలో మాత్రం నేను చాక్లెట్ మఫిన్స్ కానీ చాక్లెట్స్ కానీ చాలా రెగ్యులర్గా తింటూ ఉంటాను. ఎందుకంటే అమ్మాయిలకి చాలా కామన్గా ఉండే ప్రాబ్లం పీరియడ్స్లో మూడ్ స్వింగ్స్ అనేవి. ఊరికే కోపం వస్తూ ఉంటుంది, బాధ అనిపిస్తూ ఉంటుంది, ఏడుపు వస్తూ ఉంటుంది, లోన్లీగా ఉంటుంది. అలాంటి టైంలో చాక్లెట్ ప్రొడక్ట్స్ కనుక తిన్నట్టయితే
మన బ్రెయిన్లో ఎండోర్ఫిన్స్, సెరోటోనిన్, డోపమైన్ లాంటి హార్మోన్స్ అన్ని రిలీజ్ అయిపోయి మనకి హ్యాపీనెస్ ఇస్తాయి అన్నమాట. మన మూడ్ స్వింగ్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు పీరియడ్స్లో మూడ్ స్వింగ్స్తో ఇబ్బంది పడుతుంటే తప్పకుండా మీరు చాక్లెట్స్ కానీ బ్రౌనీ సిజ్లర్స్ కానీ ట్రై చేయండి. నేనైతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బ్రౌనీ సిజ్లర్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ తింటూ ఉంటాను. నాకైతే చాలా రిలీఫ్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ సెషన్ అద్దాలు అడుగుతున్నాను అనమాట మా వాళ్ళని. ఇలాగ పెట్టేసుకొని వెళ్ళిపోతే సెక్యూరిటీ ఏమైనా పట్టుకెళ్తారని నన్ను అడుగుతున్నాను. అక్క వద్దక్క ఆడ పెట్టేసేయి, నా కార్డు క్యాన్సిల్ చేస్తారు వాళ్ళని చెప్తున్నారు. సో అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోగానే అక్కడ మన గ్రాసరీ సెషన్ అనమాట. సో రైస్ అన్నీ కావాల్సినవి ఉన్నాయి. మన ఇండియాలో దొరికే సోనా మైసూరి, బాస్మతి రైస్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. సో చిన్న చిన్న బ్యాగ్స్ నుంచి 5 kgs బ్యాగ్స్ నుంచి మీకు 25 kgs వరకు అన్నీ దొరుకుతాయి. అండ్ అక్కడ ఫిష్ అనమాట, స్మాల్ ఫిషెస్. మామూలుగా మనము చందమాములు అలా అంటూ ఉంటాము ఇండియాలో. వాటిని వెనిగర్లో వేసి స్టోర్ చేసి పెడతారు. అవి ఎలా చేస్తారో కూడా తెలీదు. లైట్గా చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ కూడా వేస్తారు అనుకుంటా. అవి తినడానికి చాలా స్మెల్ వస్తాయి, కానీ ఇక్కడ వాళ్ళందరూ తింటూనే ఉంటారు. సో బేసిక్గా అవన్నీ కుక్ కూడా చేసుకోరు, దాన్ని అలాగే ఓపెన్ చేసుకొని తింటూ ఉంటారు. ఇంచుమించు మెట్రో చూసినట్టే అనిపిస్తుంది కదా. సో ఇక్కడ అన్నీ హోల్సేల్లో దొరుకుతాయి. ఇక్కడ జ్యూసెస్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడ నేను ఏదో కనిపిస్తే వింతగా వెళ్ళి చాక్లెట్స్ అనుకున్నాను, కానీ బటర్ బ్లాక్స్ని అట్లా చాక్లెట్స్లో ప్యాక్ చేసి డబ్బాలో పెట్టాడనమాట. సో అప్పుడప్పుడు ఇలాంటి మోసపూరిత కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ వాటిని మనం చూసి నమ్మొద్దు, దాని మీద పేర్లు చదువుకోవాలి. దాంతోపాటుగా పక్కనే ఉన్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఒక లుక్కించుకున్నాను, కానీ కొనాలంటే అసలు మోసుకెళ్ళడానికి బద్ధకం అనమాట. అందుకోసం ఎక్కడే పెట్టేశాను. టట్టడాయ్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఎలా నువ్వెవరయ్యా మధ్యలో సైలెంట్గా ఉండు. చూసారా 2 లీటర్ల బాటిల్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతకు ముందు కూడా కాస్ట్కోకి వచ్చాను, కానీ ఎప్పుడు అంతకు నోటీస్ చేయలేదు. ఇంత పెద్ద వోడ్కో బాటిల్ చూడడం ఫస్ట్ టైం. అండ్ ఇదే కాదు, ఇక్కడ 6 లీటర్ల బాటిల్ కూడా ఉంది. జస్ట్ సింపుల్గా 250 పౌండ్లు అనమాట, అంటే 25,000 రూపాయలు. ఇది ఉంది అది లేదు అనకుండా, ఈ బ్రాండు ఆ బ్రాండు అని తేడా లేకుండా అన్ని సైజుల్లో అన్ని బ్రాండ్లు ఉన్నాయి. మద్యపాన ప్రియులకి అసలు ఇది చాలా ఫేవరెట్ సెషన్ అని చెప్పుకోవచ్చు. అక్కడ అన్ని విస్కీలు అవన్నీ ఉన్నాయి, అండ్ ఇక్కడ వైన్స్ ఉన్నాయి, అండ్ ఆ పక్కన షాంపెయిన్ అండ్ వోడ్కా అన్నీ ఉన్నాయి. షాంపెయిన్ ఏదో పోసుకు అలా పట్టుకొని కొట్టేస్తారులే, కానీ సగం కింద పారబోసి మిగిలిన తాగుతారు చూసావా. ఎందుకు తెలుసా, అది బాగోదు కాబట్టి కింద పడేసి మీది మాత్రం ఏదో లైట్గా అట్లా సిప్పు కొడతారనమాట. ప్లీజ్ మీరు కూడా తాగుతారా అని కింద కామెంట్లో మాత్రం చెప్పకండి. అట్లా అడిగితే నేను సమాధానం చెప్పలేను. కానీ కాస్కోలో మాత్రం చాలానే ఉన్నాయి. అబ్జల్యూట్, స్మిర్నాఫ్, అండ్ ఇదేదో పెద్ద వోడ్కా. ఇది కూడా 2 లీటర్లు ఉంది, పేరు కూడా నాకు తెలీదు. అండ్ పక్కన చూస్తే ఏ వోడ్కా అన్నీ ఉన్నాయి. అమ్మా ఇంకా తిరిగిన కాడికి చాలే వెళ్దామని చెప్పేసి అలా పక్కకి వెళ్తుంటే ఇంకా అయిపోతాయి. చాలా ఉన్నాయి అసలు ఇక్కడ అన్ని బిస్కెట్స్, కుకీస్ ఎన్ని ఉన్నాయంటే వామ్మో, తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చేలా ఉన్నాయి. ఎంత తిరిగినా ఇంకాస్త మిగిలిందని అనిపిస్తూనే ఉంటుంది. నాకే ఇలా ఉంటే నా వెనకాల వీడియో తీస్తూ పరిగెడుతున్న నా కొలీగ్ విజయ్కి ఎట్లుంటుందో ఏమో పాపం. ఇట్స్ ఓకేలే, పర్లేదులే, వీడియో క్రెడిట్స్ నీకే ఇచ్చేస్తా. థ్యాంక్ యూ విజయ్. అండ్ ఇక్కడ ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి. సో వెళ్ళి అలా పక్కన ఫస్ట్ ల్యాప్టాప్ని చూడకుండా ప్రైస్ చూసాను అనమాట. ఇదే లేడీస్ మెంటాలిటీ. ఇదేం దబ్బా 2 లక్షలు ఉంది అని చూసేసరికి అది అక్కడ ఉన్న మ్యాక్ బుక్. సర్లే అని చెప్పేసి పక్కెళ్ళి ఆడుకోమా అన్నట్టు వినిపించింది సౌండ్, వెళ్ళిపోయాను. సో ఇక్కడ కోకోనట్ వాటరు, ఫ్రూట్స్ అండ్ కిడ్స్కి కావాల్సిన టాయ్స్, బుక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. టైం ఉండాలే కానీ ఒక్క 2-3 గంటలు అలాగే తిరిగేస్తే షాప్ అంతా సర్దేయచ్చు. కానీ మన దగ్గర అంత టైం లేదే. ఇక్కడ బంపర్ ఆఫర్ కూడా మనకి డీమార్ట్లో ఉన్నట్టు బట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ. నాకు ఉమెన్ సెషన్లో అంత మంచిగా ఏమనిపించలేదు, కానీ మెన్ సెషన్లో మాత్రం ట్రౌజర్స్, టీషర్ట్స్ చాలా బాగా అనిపించాయి. ఇంట్లో వేసుకోవడానికి కానీ జిమ్కి వేసుకోవడానికి కానీ చాలా నీట్గా ఉంటాయి. మీరు కనుక యూకేలో ఉండుంటే ఖచ్చితంగా కాస్ట్కో విజిట్ చేయండి. బట్టలు అయితే చాలా బాగున్నాయి. బట్టలనే కాదు, ఇక్కడ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి. అన్నీ హోల్సేల్ ప్రైస్లోనే దొరుకుతాయి. కానీ ఇక్కడ వర్స్ట్ థింగ్ ఏంటంటే, మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు వాళ్ళు మనకి బ్యాగ్స్ ఇవ్వరు. అదే ట్రాలీలో మనం కిందికి తీసుకొని మన దగ్గర కార్ ఉంటే కార్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ మీరు కార్ లేకపోతే ఖచ్చితంగా బ్యాగ్స్ క్యారీ చేయండి. నేను బిల్ చేసేటప్పుడు వీడియో అయితే తీసుకోలేదు, కానీ బిల్ చేసి బయటకు వచ్చిన తర్వాత
ఇంతసేపు నడిచిన తర్వాత తిన్నది ఆల్రెడీ అరిగిపోయి ఉంటుంది కదా, అందుకోసం ఇక్కడ పిజ్జా, బర్గర్లు, కూల్ డ్రింక్స్ అన్నీ అమ్ముతారనమాట. కాకపోతే మనకంత పిజ్జా క్రేవింగ్స్ ఏమి ఉండవు కాబట్టి అట్లా బయటికి వెళ్ళిపోతున్నాం. సర్లేండి మరి, ఇంకా ఫ్యూచర్లో మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మీ వెన్నెల. లవ్ యూ ఆల్.